తెనాలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి అత్తోట దీప్తి అధ్యక్షత వహించారు. ఎజెండాలోని అన్ని అంశాలను సభ్యులు ఆమోదం తెలిపారు. తెనాలి మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో మంగళవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో 2025-26 సంవత్సరానికి సంబంధించి ఎజెండాలో పొందుపరిచిన అంశాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశానికి ఎంపీడీఓ అత్తోట దీప్తి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష జరిగిన అనంతరం క్యాటిల్ షెడ్ల నిర్మాణానికి సంబంధించి చేపట్టబోయే పనులు, వాటి అంచనా విలువలు కూడా ఆమోదించడం జరిగింది. అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2024-25 ఆర్థిక సంవత్సరంలో నందివెలుగు కొలకలూరు గ్రామ పంచాయతీ నందు 33 లక్షల రూపాయల అంచనాలతో చేపట్టిన 5 పనులు ఆమోదించడం జరిగింది. ఇదే సందర్భంలో ఆర్టీసీ బస్సులు రాత్రి 9:30 గంటల తర్వాత గుంటూరు తెనాలికి బస్ సర్వీసులు ఉండటం లేదని, బస్ సర్వీసులు నడపాలని ఈ సందర్భంగా ఆర్టీసీ డిపోను కోరటం జరిగింది. ఇదే విధంగా హౌసింగ్ కాలనీలో 24 గంటలు విద్యుత్ దీపాలు కంటిన్యూగా వెలగటాన్ని సమావేశం దృష్టికి తీసుకురావడంతో ఎలక్ట్రిసిటీ అలాగే సెక్రటరీలకు దాన్ని మానిటరింగ్ చేయాలని సమావేశం తీర్మానించింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, జడ్పీటీసీ ఉమా ప్రణతి, పరిపాలనా అధికారి ఐ శ్రీనివాసరావు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మన తెనాలి మండలంలో సంగజాయమూడి గ్రామంలో మన సర్పంచ్ గారు రాష్ట్రపతి అవార్డు అందుకున్నందుకు ఆమెకి అభినందనలు తెలియజేస్తూ కోరుకున్నాను. అలాగే 2024-25 వర్కులు పెట్టిన వాళ్ళు చేయగలిగితే చేయండి, లేదంటే రిప్రజెంటేటివ్ ఎంపీఓ గారికి కానీ ఏఓ గారికి కానీ ఇవ్వండి. అలాగే మన 2025-26 సంవత్సరంలో ₹1 శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉంది వర్కులు 15 ఫైనాన్స్ కింద. అలాగే రాబోయే వేసవికాలం కాబట్టి గ్రామాల్లో ఏదైనా పంపులు కానివ్వండి, ఏదైనా వాటర్ వర్క్ కానివ్వండి. ఈరోజు జరిగిన సర్వసభ్య సమావేశానికి 12 మంది ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖ అధికారులు అందరూ హాజరయ్యారండి. ఇక్కడ మెయిన్గా ఒక 2 డిపార్ట్మెంట్స్ నుంచి అడగడం జరిగింది గౌరవ ఎంపీటీసీస్. ఒకటి బస్సెస్ ఆర్టీసీ డిపో నుంచి మేనేజర్ గారు వచ్చారు. వారిని బస్సు యొక్క ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా లేదు, పీక్ టైంలో బస్సెస్ అందుబాటులో ఉండడం లేదని చెప్పారు. దానికి వారు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఆ బస్సెస్ ఏదైతే 9:30 తర్వాత బస్సెస్ ఉండట్లేదు గుంటూరు నుంచి తెనాలి అని చెప్పారో ఆ టైంలో వాళ్ళకి బస్సెస్ అరేంజ్ చేస్తామని ఒకటి చెప్పడం జరిగింది. అదేవిధంగా హౌసింగ్ కాలనీస్లో ఈ విద్యుత్ దీపాలు కంటిన్యూస్గా వెలుగుతూ ఉన్నాయని చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఎవరైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెక్రటరీస్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. 24/7 విద్యుత్ దీపాలు వెళ్ళడానికి లేదు అనేసి చెప్పడం జరిగింది. అది రేపటి నుంచి మానిటర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎన్ఆర్ఈజీఎస్ కింద మనకి ఇప్పుడు కొత్తగా మ్యాండేట్స్ జనరేట్ చేసి వర్క్ స్టార్ట్ చేయడానికి మనకి ఆల్రెడీ గౌరవ కలెక్టర్ గారు ప్రపోజ్ చేస్తున్నారు. కాబట్టి ఎన్ఆర్ఈజీఎస్ కింద ఇప్పుడు వర్క్స్ పెడతా ఉన్నాము. షెల్ఫ్ కూడా కరెక్ట్గా ఉంది, సఫిషియెంట్ షెల్ఫ్ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికి మ్యాండేట్స్ మనం బాగానే జనరేట్ చేస్తున్నాం. ఈరోజు వచ్చేసి ఒక 600 మ్యాండేట్స్ మన తెనాలి మండలానికి సంబంధించి ఒక 600 మ్యాండేట్స్ కూడా మనం జనరేట్ చేయడం జరిగింది. వెటర్నరీ డిపార్ట్మెంట్ అండ్ ఎన్ఆర్ఈజీఎస్ డిపార్ట్మెంట్ ఈ 2 కోఆర్డినేషన్తో క్యాటిల్ షెడ్స్ మనం కట్టిస్తూ ఉన్నాము. కొత్తగా 18 క్యాటిల్ షెడ్స్ మన మండలానికి శాంక్షన్ అయింది, విలేజ్కి ఒకటి చొప్పున. దానికి సంబంధించిన అప్లికేషన్స్ మన వెటర్నరీ డిపార్ట్మెంట్కి వెళ్ళినట్టయితే వాళ్ళు ఒకసారి చెక్ చేసుకొని క్యాటిల్స్ కానీ లేకపోతే షీప్ కానీ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని మనకు పంపించడం జరుగుతుంది. సో దట్ వాటిని మళ్ళీ మనం ఒకసారి స్క్రూటినీ చేసి వాళ్ళకి కరెక్ట్గా ల్యాండ్ ఉండడం, వారి ఫైనాన్షియల్ పొజిషన్ ఓకే అనడం అవన్నీ చూసుకున్న తర్వాత వాటిని కలెక్టర్ గారి అప్రూవల్ కోసం పంపించి శాంక్షన్ తీసుకున్న తర్వాత మనం వాటిని స్టార్ట్ చేయడం జరుగుతుంది.